ఈ వీడియోలో మనం కెనాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ప్రస్తుతం చేయలేని పనులను ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. యూసేజ్ వచ్చి ప్రస్తుతం మనకు లేని సమర్థత సామర్థ్యములను గురించి తెలియజేయుటకు కెనాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి వాక్యములు చెబుతూ ఉంటాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కెనాట్, ఇది హెల్పింగ్ వెర్బు ప్లస్ వెర్బు 1 మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్కి ఏమొస్తాయి అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ప్లస్ కెనాట్. సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏమొచ్చినప్పటికీ కూడా ఇక్కడ కెనాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఈ సందర్భంలో ఉపయోగించాల్సి ఉంటుంది. కెన్ ప్లస్ నాట్ కెనాట్ అవుతుందన్నమాట. కాంట్ అని కూడా చదవచ్చు. ప్లస్ వెర్బ్ 1 దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బు లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బియువై బై కొనుట, సిఆర్ఈఎటి క్రియేట్ అంటే సృష్టించుట, డ్రాగ్ లాగుట, ఎస్కేప్ తప్పించుకునుట, ఫాలో అనుసరించుట, గ్రో పెరుగుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము. ఐ కెనాట్ గో నేను వెళ్ళలేను. వీ కెనాట్ సింగ్ మేము పాడలేము. యూ కెనాట్ సీ నీవు చూడలేవు. దే కెనాట్ అచీవ్ వారు సాధించలేరు. హీ కెనాట్ ప్లే అతను ఆడలేడు. షీ కెనాట్ డూ ఆమె చెయ్యలేదు. ఇట్ కెనాట్ జంప్ అది లేదా ఇది దూకలేదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కెనాట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ప్రస్తుతము చేయలేని పనులు ఏ విధంగా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ గురించి చెప్పుకుంటే కనుక హీ, షీ, ఇట్, రామ, సీతాలు థర్డ్ పర్సన్ సింగులర్గా చెప్పుకోవచ్చు. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.